ఆశ్రమంలో ఎప్పుడు చక్కగా ఏవైతే చక్కని పువ్వులు పూస్తూ ఉన్నాయో కావలసినంత ఆకు అలము కోసుకొచ్చుకుంటూ ఉన్నారు, పువ్వులు కోసుకొచ్చుకుంటూ ఉన్నారు, పళ్ళని కోసుకొచ్చుకుంటూ ఉన్నారు. అలా స్వామికి నిత్యము సేవ చేస్తూ తరించిపోతూ ఉన్నటువంటి ఈయన స్వామికి అంత సేవ చేస్తూ కూడా ఆ స్వామితో అంటూ ఉండేవారట, స్వామి నా చర్యల వల్ల నేను చేసే సేవల వల్ల నీకు తృప్తి కలుగుతుందో లేదో, ఏదో నాకు చేతనైనంత చేస్తున్నాను, దొరికినన్ని పువ్వులు చేస్తున్నాను, దొరికిన కాయలనే నీకు ఆహారంగా పెడుతూ ఉన్నాను, నీకు తృప్తి కలుగుతుందో లేదో ఎంతటి ఆ ప్రేమని చూపిస్తూ ఉన్నాడు అనమాట ఈ భరతుడు. అంటే ఈయన అన్ని బంధాలని తెంచేసుకున్నాడు, సాంసారిక బంధాలన్నీ తెంచేసుకున్నాడు, ఏదైతే రాజ్యం మీద కాంక్ష అన్ని తెంచేసుకున్నాడు, లౌకిక సుఖాల పట్ల ఆశను పెంచేసుకున్నాడు, అన్ని రకాలుగా కూడా చాలా గొప్పగా ఈయన భగవంతుడి సేవ పట్ల లీనమైపోయి సేవ చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నాడు అంటే ఈయన యొక్క ఆ భక్తికి కొన్ని రోజులకి ఈయన హృదయంలో ఉన్నటువంటి ఏదైతే ఆ పరతత్వం తాలూకు ఆ భావన ఉంటుందో ఆ భావన ఈయనని తాకిందట. పరమాత్మ యొక్క స్పర్శ ఈయనని తాకుతూ ఉన్నది. ఈ తాకుతూ ఉన్నటువంటి అనుభూతిని ఈయన చెందుతూ ఉన్నాడు, చాలా ఆనందంలో పొంగిపోతూ ఉన్నాడు. ఆనందంలో పొంగిపోతూ ఈయన ఏదైతే ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణమూర్తి ఉన్నారో ఆయన యొక్క ఆ మండలంలోనే ఆ సూర్యుడి యొక్క మండలంలోనే శ్రీమన్నారాయణుడిని దర్శిస్తూ ఉన్నారట. ఈయన సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ అర్ఘ్యం ఇచ్చేటువంటి నీటిలో శ్రీమన్నారాయణుడిని దర్శిస్తూ ఉన్నాడు భరతుడు. ఇలా దర్శిస్తూ ఉన్నటువంటి ఈయనకి ఒకరోజు మామూలుగానే ఆ గండకి నదికి వెళ్ళారు, చక్కగా శుచిగా స్నానం ఆచరించారు. ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తూ ఉన్నారు. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఈయన ప్రణవాన్ని ఓంకారాన్ని చేస్తూ ఉన్నారు. ఈ ఓంకారం ఎంతసేపు చేస్తూ ఉన్నారయ్యా అంటే ఆయన ఒక 5-6 గడియల పాటు ఓంకారాన్ని ఆ గండకి నది నీటిలో నుంచొని చక్కగా ఓం అనేటువంటి ప్రణవాన్ని చేస్తూ ఉన్నారు. గడియ అంటే గంటన్నర సమయం, 5 గడియల కాలం ఆయన అలా ప్రణవాన్ని చేస్తూ ఉన్నారు. ఈ చేస్తూ ఉన్నటువంటి ఈయన అనుకోకుండా పక్కన చప్పుడయ్యేసరికి కళ్ళు తెచ్చి చూశాడు. ఈయన సర్వం త్యజించేశాడు అని చెప్పుకున్నాం. దేని మీద మోహం లేదు, దేని మీద కోరిక లేదు, ఆశ లేదు, ఏ విధమైనటువంటి రుచులు లేవు, అన్ని వదిలేసి చాలా చక్కగా ఉండి భగవంతుడి స్పర్శ తగులుతున్నటువంటి సమయంలో ఈయన ఆ అర్ఘ్యమిస్తూ అక్కడ ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నటువంటి సందర్భంలో ఆయన పక్కన ఒక శబ్దం వినిపించింది. చటక్కన కళ్ళు తెరిచి చూశాడు. చూసేసరికి ఒక నిండు గర్భిణి లేడీ, నిండు గర్భంతో ఉంది ఆ లేడీ, దానిని ఒక పులి తరుముకుంటూ వచ్చింది. పులి తరుముకుంటూ వచ్చేసరికి లేడీ ఏం చేసిందయ్యా అంటే ఆ పులి నుంచి తప్పించుకునే కంగారులో ఒక్క ఉదుటున దూకి ఆ పక్కన ఉన్నటువంటి కొండ మీద పడింది, ఒక రాయి మీద పడింది. ఆ రాయి మీద పడేటువంటి సందర్భంలో ఇది గట్టిగా ఎగిరి దూకింది కదా, నిండు చూలాలి, ఆ కడుపులో ఉన్నటువంటి శిశువు జారి కింద పడిపోయింది. ఆ లేడీ గర్భంలో ఉన్న బిడ్డ కింద పడిపోయింది. ఈ లేడీ వెళ్ళి రాయి కొట్టుకుని మరణించింది. ఈ పడినటువంటి ఈ చిన్న ఏదైతే లేడీ పిల్ల ఉందో అది నీట మునకలు వేస్తుంటే ఈయన చూసి వెంటనే అయ్యో అయ్యో అంటూ వెళ్ళి దానిని చక్కగా ఒడ్డుకు తీసుకుని వచ్చారు. ఆ లేడీ పిల్లని ఒడ్డుకు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి గబగబా తన ఉత్తరీయం తీసి ఒళ్ళంతా తుడిచారు. తుడిచి ఇంటికి తీసుకువెళ్ళి గబగబా చిన్న మంట వేసి దానిని ఆ మంట పక్కన పడుకొని పెట్టి ఆ వేడిని దానికి వెచ్చదనం చూపిస్తూ దానికి సపర్యలు చేశారు ఈ భరతుడు. చూడండి కథ ఎటు నుంచి ఎటు వెళుతుంది. ధ్రువుడు కథ ఎలా ఉంటుంది, భరతుడి కథ ఎలా ఉంటుంది ఒక్కసారి స్వాములు గ్రహించండి. ఏదో చెప్తున్నాను వింటున్నాను కాదు, నిన్నటి కథకి ఈ రోజు కథకి మీకు ఎంత తేడా తెలుస్తుంది అనేది మీరు మనస్సు పెట్టి వింటే తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ధ్రువుడు చిన్న బాలుడు,
5 సంవత్సరాల పిల్లాడు. అంటే నిమిషం కూడా ఖాళీగా కూర్చోవడానికి ఇష్టపడని అటువంటి వయసు. చాలా అల్లరి చేష్టలు చేసే వయసు ఉన్నటువంటి ఆ పిల్లవాడు అడవికి వెళ్ళి అన్నిటినీ త్యజించి నిశ్చలమైనటువంటి మనస్సుతోటి హరి భక్తితోటి అనుకున్నది సాధించే వరకు ఆయన కన్నులు తెరవలేదు. ఇక్కడ ఈ భరతుడు గొప్ప వంశంలో జన్మించినటువంటి మహారాజు అన్నిటినీ త్యజించేశాడు. అన్నిటి పట్ల నిరాసక్తిని పెంచుకున్నటువంటి ఈ జీవి చక్కగా తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు. ఆచరిస్తూ భగవత్ స్పర్శ తగిలేటువంటి సమయానికి భగవంతుడి యొక్క మాయ ఆయన పైన ఎలా ప్రయోగించారో చూడండి. ఈ జింక పిల్లని తీసుకొచ్చి దానికి చక్కగా సపర్యలు చేయడం మొదలు పెట్టాడు. దానికి గబగబా వెళ్ళి మరి తల్లి మరణించింది కదా, తల్లి లేదు, అది పుట్టడమే ఈయన చేతుల్లోకి వచ్చింది. కాబట్టి ఆయనే తల్లి తండ్రిగా భావించుకున్నాడు. భావించుకుని ఆ జింక పిల్లకి చక్కగా కొంచెం ఆవు పాలు తెచ్చాడు. ఆ ఆకు దొన్నెలో పోసి దానికి పట్టించాడు. అలానే దానికి చక్కగా సపర్యలు చేస్తూ దానికి హాయి కలిగేంత వరకు దానిని సపర్యలు చేసి పక్కనే పడుకుండా పెట్టుకుని చూస్తూ ఉన్నాడు. ఈయన నిత్యం ఏం చేసేవాడండి? హరి కీర్తన చేసేవాడు, హరి ధ్యానం చేసేవాడు, హరి పూజ చేసేవాడు, హరి సేవ చేసేవాడు. ఇంకొక పదం ఈయనకి తెలియదు. ఈయన నిత్యం అది చేసేటువంటి ఈ ఏదైతే భరతుడు అనేటువంటి ఈ ఋషి ఉన్నారో ఈయన లేడి పిల్లకి సపర్యలు చేయడం మొదలు పెట్టారు. ఈ మొదలు పెట్టినటువంటి ఈ లేడి పిల్లని ఎంత ప్రేమగా పెంచుతూ ఉన్నారంటే, ఒంటరిగా ఉంటే ఏ క్రూర మృగమైనా సరే వచ్చి ఈ లేడి పిల్లని తినేస్తుందేమో అన్నటువంటి భయంతో అసలు గండకీ నదికి స్నానానికి వెళ్ళడం కూడా వదిలేశారు. గండకీ నది వెళ్ళి చక్కగా పవిత్ర జలాల స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఈయన అన్ని రకాలైనటువంటి పువ్వులు కోసుకొచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఈ లేడి పిల్ల వచ్చిన తర్వాత అరే దీన్ని నేను ఆశ్రమంలో లేనప్పుడు ఏ పులైనా వచ్చి తినేస్తేనో, ఏ కుటుంబమైనా వచ్చి దీన్ని గాయపరిస్తేనో అని చెప్పి దానిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడక దాని దగ్గరే ఉంటూ దానిని చూసుకుంటూ అక్కడనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ అది చక్కగా ఈయన దగ్గరికి వచ్చి ఈయనకి ఆ ఒళ్ళు రుద్దుతూ పక్కన పడుకుంటే మురిసిపోతూ ఉండేవాడు. దాన్ని చూసుకొని చాలా మురిసిపోతూ ఉండేవాడు. అది పొరపాటున ఏదైనా గడ్డి తినలేదు అనుకోండి, ఏమైంది నీకు, ఏమైంది, ఎందుకు నువ్వు ఈ రోజు గడ్డి తినలేదు, ఈ ఆకులు నచ్చలేదా, ఇంకా మంచి ఆకులు తెచ్చిపెట్టనా, ఇంకేమైనా లేత చిగుర్లు తెచ్చిపెట్టనా, నీ ఒంట్లో బానే ఉందా అని చెప్పి ఈయన ఇక ఎలా మారిపోయాడు అంటే నిరంతరం ఇక జింక ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, ఆ లేడి పిల్ల ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఇక ఏదో కుదిరినప్పుడు జపం చేస్తున్నాడు, కుదిరినప్పుడు ఆ మాలలు కడుతున్నాడు, లేదంటే అది కూడా మానేస్తున్నాడు. ఇక దీనితోటి ఆడుతూ దీనితోటి తిరుగుతూ అది గడ్డి తింటే ఈయన అన్నం తింటాడు, అది గడ్డి తినకపోతే ఈయన పస్తుంటాడు. అంటే అది తింటేనే ఈయన తినడం, అది పడుకుంటేనే ఈయన పడుకోవడం, అది లేచి తిరిగితేనే ఈయన లేచి తిరగడం, అది గెంతుతుంటేనే ఈయన ఆనందపడడం. ఈయన ఆనందం అంతా కూడా ఆ లేడి పిల్లలో ఉండిపోయింది. అలా జరుగుతూ అసలు హరి పూజ గాని, హరినామ కీర్తనం గాని, ధ్యానం గాని, యోగం గాని అంతా కట్టగట్టి ఆ గండకీ నదిలో కలిపేశాడు. దేనికోసం వచ్చారు? ఎన్ని సుఖాలను వదిలేసి వచ్చారు, భార్య బిడ్డల్ని వదిలేసి వచ్చారు, రాజ్యం వదిలేశారు, అన్నిటి భవబంధాలు అన్ని తెంచేసుకొని మోక్షాన్ని పొందాలి, హరిసేవ చెయ్యాలి అని వచ్చినటువంటి ఈయన ఏం చేస్తున్నారే అంటే ఒక లేడి సేవ చేస్తున్నాడు. ఆ లేడి పిల్లతోటే లోకంగా బ్రతుకుతూ ఉన్నారు. అలా బ్రతుకుతూ అరే నువ్వు ఈ ఏదైనా అందము అంటే ఈయన వెంటనే ఆయన మనసుకు ఆయనే అనుకుంటూ ఉండేవారు. ఇది పుట్టడంతో తల్లి చనిపోయింది, దీనికి ఎవరు దిక్కున్నారు, ఇప్పుడు నేను కూడా పట్టించుకోలేదనుకో, దీనిని ఎవరు చూస్తారు, దీనికి ఎవరు ఆహారం పెడతారు, దీనికి ఎవరు కాపలా కాస్తారు అని చెప్పి ఆయన ఇక ఎంతసేపు కూడా దానిని ఒళ్ళో పడుకోబెట్టుకోవడం, దాని తల నిమరడం, దాని గడ్డి పరకలు దాని నోట్లో తినిపించడం, ఇక దాని సేవే అనుక్షణం, దాని సేవే, ఆ జింక సేవే చేస్తూ చేస్తూ అలా ఉన్నటువంటి ఈయన ఏదైనా బయటికి వెళ్ళొచ్చేసరికి నాన్నతోటి ఎక్కడన్నా ఒక చోట కట్టేసి వెళ్ళేవారు. వెళ్ళి సరే కొంచెం సేపు ధ్యానం చేస్తున్నాము అని చెప్పి
ఆ లేడి పిల్లని కట్టేసి ఈయన ధ్యానానికి కూర్చునేవారట. కూర్చున్న వెంటనే అంతక్రితం ఆయన గండకీ నదిలో కూడా ఓంకారాన్ని 5 గడియల పాటు నించుని చేసేవారు. అలాంటిది ఈయన 2 క్షణాల పాటు ఆ ధ్యానంలోకి వెళ్ళగానే మరలా వెంటనే కళ్ళు తెరిచి, ఉన్నావా లేదా, తాడు తెంచుకుని పారిపోయావేమో అని భయం వేసింది. ఒకవేళ నువ్వు తాడు తెంచుకుని వెళ్ళిపోయావు అనుకో, ఏమైపోతుంది నీ పరిస్థితి, ఈ అరణ్యంలో నువ్వు దిక్కులేని దాని అయిపోతావు కదా అని చెప్పి దాని వెనకే ఉంటూ దానికి నీళ్లు పెడుతూ దానికి గట్టి పెడుతూ దాన్ని ముచ్చట్లు చెప్తూ అది ఎగురుతుంటే ఆనందపడిపోతూ దాన్ని చాలా ప్రేమగా అలా పెంచుతూ ఉన్నారట భరతుడు. పెంచే ప్రేమ చాలా గొప్పదండి. మనం పిల్లల్ని పెంచినా, పశువులను పెంచినా, దానిని పశువు అన్నా కూడా ఊరుకో, దానికి ఒక పేరు పెట్టుకుంటాం, దానికి ఒక స్థలం చూపిస్తాం. ఇక దాన్ని ఎవరైనా పొరపాటున వచ్చి పశువు అన్నారు అనుకోండి, మనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. అది మా చిన్నబ్బాయి అండి అని చెప్తాం. అంటే పెంచే ప్రేమ దానిని జాతిని కూడా మరిపించేస్తుంది అనమాట. ఇక్కడ ఈయన పరిస్థితి అలా అయిపోయింది. అలా ఉండగా ఉండగా కొన్ని రోజులకి ఈయన ఇక హరి ధ్యానం వదిలేశాడు, హరి సేవ వదిలేశాడు. ఇక ఏం లేదు, ఆ జింకతోటే తిరుగుతున్నాడు. ఆ తిరుగుతూ ఉండగా కాలం అంతా ఒకేలా ఉండదు కదా. ఈ జింక పిల్ల ఒక రోజు కనిపించకుండా పోయింది. కాళ్ళు వచ్చాయి, ఎగురుతుంది. అది అడవి జంతువు. ఈయన ఎంత పెంచితే మాత్రం ఎక్కడుంటుంది, అది వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయినటువంటి ఈ జింక కోసం ఈయన మొత్తం ఆ చుట్టుపక్కల అరణ్యాన్నంతా కూడా జల్లెడ వేసి గాలించేశాడు. పేరున ఎన్ని ముద్దు పేర్లు అయితే పెట్టాడు, అన్ని ముద్దు పేర్లతోటి పిలవడం మొదలు పెట్టాడు. ఆ ముద్దు పేర్లతోటి పిలుస్తూ ఈయన ఆ జింక పిల్ల కోసం వెతుకుతూ, ఆహారం లేదు, ఒక స్నానం లేదు, ఒక సంధ్యవార్చడం లేదు, ఒక సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం లేదు, ఒక ఏదైతే ఏ రకమైనటువంటి హోమం లేదు, ఏమీ లేదు. ఇక అన్నిటినీ వదిలేసి దాని కోసం బెంగ పెట్టుకుని తిండి తిప్పలు లేక ఈయన బాగా దీనావస్థలోకి వెళ్ళిపోయాడు. ఏడుస్తూనే ఉంటున్నాడు. అర్రే నా తల్లి, నా చిన్ని తల్లి ఎంత బాగుండేది, ఎంత ముందుకుండేది, అది చెంగున ఎగురుతూ ఉంటే ఈ అడవికే అందం వచ్చినట్లుండేది, దాని పాదం మోపినటువంటి నేల ఎంత పుణ్యమైనదో చూసారా, ఇది నా జింక పిల్ల తిరగడం వలన ఈ నేలంతా పవిత్రమయ్యి మహర్షులు తపస్సులు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి భూమిగా మారిపోయింది అని చెప్పి ఆయన యొక్క ప్రేమని దానిని వర్ణించడంలో చాలా అతిశయంగా చెప్పేస్తూ ఉన్నారన్నమాట. అలా ఉన్నటువంటి ఈయన చాలా దీనావస్థలోకి వెళ్ళిపోయి ఒక జింక పిల్ల కోసం ఏడుస్తూ దానికోసమే పరితపిస్తూ రోధిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇక ఏ సేవ లేదు, భగవంతుడి సేవ లేదు. అలాంటి సందర్భంలో ఒక రోజు ఈ జింక పిల్ల వచ్చిందండి. మళ్ళీ చెంగున ఎగురుకుంటూ వచ్చి ఆయన ఒడిలో తలపెట్టి, అదే తప్పైపోయింది నన్ను క్షమించు అన్నట్లుగా ఆయన ఒడిలో తలపెట్టి ఆ తలతోటి ఇలా రాస్తూ ఆయన పైన గారం చూపిస్తూ ఉన్నది అనమాట. దాన్ని చూడగానే ఈయనకి పంచ ప్రాణాలు తిరిగి వచ్చినట్లయ్యాయి. దాన్ని చూడగానే వెంటనే ఆనందపడిపోయాడు. అమ్మా వచ్చావా నా చిన్న తల్లి, ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ కోసం వెతకని చోటంటూ లేదు, నీ బట్టి నాకు ఎంత ప్రేమో తెలిసిన, ఇలాగ వదిలేసి వెళ్ళొచ్చా, నీ కోసం దిగులు పెట్టుకుని నేను ఎలా అయిపోయానో చూడు, నువ్వేమైనా తిన్నావో లేదో ఉండు, నీకు ఇప్పుడిప్పుడే మంచిగా లేత గడ్డి పరకలు కోసి పెడతారని చెప్పి గబగబా గడ్డి కోసుకొచ్చి దానికి తినిపిస్తూ దాని మీద అమితమైనటువంటి ప్రేమను పెంచేసుకుని అదే లోకంగా బ్రతికేస్తున్నాడు భరత ముని. ఎంత గొప్ప మహారాజు, ఎంత గొప్పగా ఆయన తత్వం తెలుసుకొని వచ్చాడు, ఎంత మాయలో చిక్కుకుపోయాడో చూడండి. ఆ మాయలో చిక్కుకుపోయి మనకి ధ్రువుడిని నారద మహర్షి అన్నారు, అక్కడ నువ్వు అడవికి వెళితే క్రూర మృగాలు ఉంటాయి, అరణ్యంలో జీవనం అంత సులభంగా ఉండదు ధ్రువ అని చెప్పినా కూడా ఆ చిన్న బిడ్డ లొంగలేదు, మాయకి లొంగలేదు. ఎక్కడా కూడా విష్ణు మాయకి ఆయన లొంగలేదు. ఇక్కడ లొంగిపోయాడు భరతుడు. ఆ విష్ణువు పరీక్షిస్తూ ఉంటారనమాట. సదానంద ఈయన హృదయంలో నిలుపుకుంటున్నాడు అంటే
నా మాయను కూడా గెలుస్తాడా లేదా అని. విష్ణు మాయ తేడా ఉండదు, రెండు స్వరూపాలు. ఆయన ఏదైతే తన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి పరీక్ష పెట్టాలి అనుకున్నప్పుడు తన మాయను ప్రయోగిస్తాడు రకరకాలుగా. ఈ మాయను కూడా ఛేదించి తట్టుకొని నిలబడగలిగితేనే ఆయన యొక్క భక్తుడిగా నిలబడగలుగుతారన్నమాట. ఇక్కడ ఏదైతే ఈయన మాయలో పడిపోయారో అంత్యకాలం సమీపించిందని. సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఈ భరతమునికి అంత్యకాలం సమీపించినప్పుడు కూడా ఆయనకి భగవన్ నామం గుర్తు రావట్లేదు. చూడండి ఎంత ఎలాంటి స్థితి అంటే, పరమ మూర్ఖుడైనటువంటి, దుర్మార్గుడైనటువంటి, వ్యసనపరుడైనటువంటి, అతి చండాలంగా జీవించినటువంటి అజామిళుడికి అంత్యకాలంలో నారాయణ శబ్దం గుర్తొచ్చింది. అవును కదా, కార్తీక పురాణంలో మీరు వినే ఉంటారు. మనకి ఇందులో కూడా అజామిళుడి వృత్తాంతం ఉంటుంది. అంత దొంగగా జీవించిన, ఎలాంటి జీవితాన్ని గడిపినా కూడా అజామిళుడికి అంత్యకాలంలో నారాయణ శబ్దం గుర్తు రావడం వలన ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. ఇంత గొప్ప భక్తుడైనటువంటి, అన్ని వదిలేసి వచ్చినటువంటి ఈ భరతమునికి అంత్యకాలంలో ఆ జింక ముఖమే గుర్తొచ్చింది. ఆ జింకనే చూస్తూ ఉన్నాడు. అరే, దీనికి తల్లి తండ్రి అన్ని నేనే కదా, మరి ఇప్పుడు నేను మరణిస్తే దీనికి దిక్కెవరు అని చెప్పి ఏడుస్తూ ఆ జింకనే చూస్తూ మరణించాడు భరతముని. ఏదైతే జింకనే చూస్తూ ఈయన ప్రాణాలు వదిలాడో, మనం అంతిమ అవస్థలో ఏ శబ్దాన్నైతే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటామో, ఏ రూపాన్నైతే ఈ కళ్ళు చూస్తూ ఉంటాయో, అదే రూపాన్ని మనం మరలా జన్మలో పొందుతాం. ఇక్కడ ఈయన ఎప్పుడైతే ఆ జింక యొక్క ప్రేమని మర్చిపోలేక జింక కోసం తపిస్తూ దానినే చూస్తూ మరణించాడో, ఈయన మరలా ఒక జింకగా పుట్టాడు. దాని మీద ప్రేమతోటి మరణించాడు కాబట్టి దానిలానే ఆ జింకగానే జన్మించాడు. ఈ జన్మించినటువంటి ఈయన అదృష్టం ఏంటయ్యా అంటే, అంత పశు జన్మ ఎత్తినప్పటికీ కూడా పూర్వ జన్మ స్మృతి పోలేదు. ఈయన హరిభక్తుడు కదా. ఇంతకు ముందంతా చాలా గొప్పగా ఆయన హరి సేవ చేసుకుని ఉన్నాడు కాబట్టి పూర్వజన్మ స్మృతి ఉన్నదండి. ఈ పూర్వజన్మ స్మృతి ఉండడం వలన ఈయన లేడిగా పుట్టినా కూడా ఆయనకు ముందు జన్మ గుర్తుంది. అర్రరే, నేను ఎంత గొప్ప మహారాజుగా బ్రతికాను, ఎంత గొప్పగా నేను అన్నిటినీ, రాజ్యాన్ని, పిల్లల్ని, సంపదని అన్నిటినీ వదిలేసి వచ్చాను, ఎంత గొప్పగా ఈ గండకీ నదీ తీరంలో ఆశ్రమం చేసుకొని ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో తపస్సు ఆచరించాను. భగవంతుడి యొక్క స్పర్శ నాకు తగిలే సమయానికి మాయకి లొంగిపోయి ఒక జింకకి నేను లోబడిపోయాను. ఈ జింకకి లోబడిపోయి అంత్యావస్థలో నేను ఆ జింకనే చూస్తూ మరణించి హరినామ స్మరణ కూడా చేయలేక ఆ జింకలాగానే మరలా పుట్టాను. కాబట్టి ఈ జింక జన్మని నేను వదిలించుకోవాలి అనుకున్నాడండి. ఈ జన్మని ఇక్కడ మరలా తప్పు చేయకూడదు. విష్ణుమాయకు ఒకసారి లొంగాను, రెండవసారి లొంగకూడదు అనుకున్నాడు. అనుకొని ఈ జింక జన్మలో ఉన్నటువంటి ఈ భరతుడు ఇప్పుడు చేశాడండి నిజమైనటువంటి తపస్సు. ఇప్పుడు చేశాడు. మనిషిగా ఉన్నప్పుడు చేయలేకపోయారు, అడ్డంకులు వచ్చాయి. ఇప్పుడు చేశారు. నిత్యం ఆయన ఏదైతే ఒక జింకకు జన్మించారో, జన్మించడంతో తన జన్మ స్మృతి వచ్చిందో తల్లిని వదిలేశాడు. వచ్చేసింది జింక పిల్ల. వచ్చి ఈయన అంత క్రితం గండకీ తీరంలో తపస్సు చేయడానికి ఆశ్రమం చేసుకున్నారు కదా, ఆ పరిసరాలకు వచ్చేశారు. వచ్చి నిత్యం గండకీ నదిలో స్నానం చేయడం, గడ్డి కూడా ముట్టకుండా, నీరు కూడా ముట్టకుండా హరి ధ్యానం చేయడం, హరినే స్మరిస్తూ 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 ఆ జింక జన్మ నుంచి విముక్తిని పొందాడండి. జింక జన్మ నుంచి విముక్తిని పొందిన తర్వాత ఈయన మరి అంత తేలికగా మరలా అంత గొప్పగా జన్మించేటువంటి అవకాశం రాదు. ఈయన మరలా మనిషి జన్మ వచ్చారు. ఈయన చేసినటువంటి పుణ్యం వలన మరలా మనిషి జన్మ వచ్చింది. అంగీరసుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడికి ఈయన కుమారుడిగా పుట్టారు. అంగీరసుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నారు. ఆయన వేదాలన్నిటినీ అధ్యయనం చేసినటువంటి వ్యక్తి.
చాలా సాత్వికుడు, చాలా ఉత్తముడు. అలాంటి ఆయనకి 2 భార్యలు ఉన్నారు. పెద్ద భార్యకి 9 మంది కుమారులు కలిగారు. రెండవ భార్యకి 1 కుమారుడు, 1 కుమార్తె కలిగారు. రెండవ భార్య యొక్క కుమారుడే ఈ భరతుడు. ఈయన ఎప్పుడైతే జన్మించారో ఈయనకి పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఏదైతే భరతుడిగా ఆయన విష్ణుమాయలో పడినటువంటి స్మృతి ఉన్నది. ఉండి ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఆ లేడి జన్మలో హరిసేవ చేస్తూ హరి ధ్యానంలో ఉంటూ బ్రతికారో అలానే ఈ జన్మలో కూడా కంటిన్యూ చేశారు. నేను ఇంకా మాయకి లోనవ్వకూడదు, నా మార్గం విష్ణు భక్తి, ఈ విష్ణు భక్తిలో నేను ఆ విష్ణువుని చేరడానికే చేసే ప్రతి ప్రయత్నము ఉండాలి, ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యాలి, ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. 4 మాటలు మాట్లాడాను అనుకో, 3 మాటలతోటి ఈ మాయలో చిక్కుకుపోతే అందుకని మాట్లాడడం మానేశాడండి. ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు. పుట్టిన దగ్గర నుంచి ఈ పిల్లలతోటి ఎవ్వరితోటి ఆడుతూ ఉండేవాడు కాదు, పిల్లలతోటి ఆడేవాడు కాదు, ఎవరితోటి కలిసేవాడు కాదు. తల్లి తండ్రి పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నగారులతో పాటుగా ఈయనకు కూడా ఉపనయనం చేయించారు. ఉపనయనం జాతక కర్మలన్నీ జరిపించారు. ఇష్టమున్నా లేకపోయినా కూడా అన్ని ఆయన చేయించుకున్నారు. చక్కగా వేదాధ్యయనం, త్రిసంధ్యలు చేయడం, అలానే స్వాధ్యాయ ప్రవచనం, దేవార్చన, ప్రణవపూర్వకంగా గాయత్రి మంత్రం జపం చేయడం అన్ని కూడా ఈయనకి తండ్రి నేర్పించారు. అన్ని నేర్చుకున్నాడండి. తండ్రి మాటని కాదనకూడదు కాబట్టి అన్నిటినీ కూడా ఈయన నేర్చుకున్నాడు. తండ్రితో పాటు అన్ని ఆయన చేస్తూ ఉంటే పక్కనే కూర్చొని ఇష్టం లేకపోయినా కూడా అలానే కూర్చొని చేస్తూ ఉండేవాడు. దేని పట్ల కూడా మమకారాన్ని పెంచుకోలేదు, ఇంత కూడా అనురాగాన్ని పెంచుకోలేదు. తల్లి తండ్రి, ఈ చదువు విద్య వేదం ఏది ఆయన పట్టించుకోలేదండి. జస్ట్ తండ్రి చెప్తున్నాడు కాబట్టి తామరాకు మీద నీటి బొట్టులాగా చేస్తూ ఉన్నారంతే. ఇలా కొంతకాలం గడిచేసరికి తండ్రి కాలం చేశారు, అంగీరసుడు కాలం చేశారు. ఈయన కాలం చేయగానే ఆయన యొక్క చిన్న భార్య సతీ సహగమనం చేసింది. తండ్రి చనిపోయారు, తల్లి సతీ సహగమనం చేసింది. బిడ్డ ఏకాకి అయిపోయాడు, తల్లి తండ్రి లేనటువంటి వాడైపోయాడు. ఈయనకి ఏకాకి జీవితం చాలా ఇష్టమే. భగవత్ సేవకి ఏకాకి జీవితం బాగుంటుంది కాబట్టి ఈయనేం బాధపడలేదు. ఏదైతే తల్లి తండ్రిని కోల్పోయాడో వెంటనే పెద్ద తల్లి ఉంది కదా, ఆమె ఈయన్ని చదువుకి విద్యకు పంపించడం మాన్పించేసింది. 2 ఆవులకి ఇచ్చి ఆవుల్ని మేపుకురమ్మని. ఆవుల్ని మేపుకురావడం, వాళ్ళు పెట్టింది తినడం, పెట్టకపోతే పస్తులు ఉండడంతో పాటుగా ఈ ఇంటిలో ఉన్నటువంటి బండెడు చాకరీ ఈ పిల్లాడి చేత చేయించడం మొదలు పెట్టారు. సవతి, అన్నలు, తల్లి ఏదైతే ఇంట్లో పని మొత్తం చేయించడము, ఒక పనివాడిగా చూడడం మొదలు పెట్టారు. సమయానికి అన్నం పెట్టేవాళ్ళు కాదు. అందరూ తినేసి అన్నం అయిపోయింది అడుపు తినో అన్నారు, వెళ్ళేవాడు. ఏ ఇంటి ముందో కూర్చొని భవతి భిక్షాందేవి అని అడిగేవాడు. పెట్టిన తల్లి ఇంటి దగ్గరే కూర్చొని కాస్త నీళ్లు తాగి వచ్చేసేవాడు. ఆ నీళ్లు తాగి రాగానే ఆ ఆవుల్ని మేపుకురమ్మని, ఆ పొలం పని చేసుకురమ్మని రకరకాలైనటువంటి పనులతోటి ఈయన్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయినా కూడా కొంచెం కూడా ఏమనుకోలేదండి, ఇది పని కాదు, లేదంటే దీని వల్ల నాకు కష్టం కలుగుతుంది, దీని వలన సుఖం కలుగుతుంది, మీరు నా సవతి అన్నలు, నా సొంతం కాదు, ఇలాంటివన్నీ ద్వంద్వాలన్నీ వదిలేశాడండి ఆయన. కష్టం సుఖం లేదు, బాధ సంతోషం అనేది లేదు, తనవారు పరాయి వారు అనేటువంటి భేదం లేదు, నీది నాది అనేటువంటి భేదం లేదు. అన్ని ద్వంద్వాలను వదిలేసి చాలా విరక్తుడిగా జీవిస్తూ ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి ఈయనకి ఒక్కొక్కసారి తిండి కూడా పెట్టేవారు కాదట. ఏదైనా ఆహారం దొరకని రోజు తోటి పిల్లలు ఉంటారు కదా, ఆడుకుంటూ వచ్చి అరే బసవా రా అని పిలిచేవాడు. అంటే యుద్ధ రా అని పిలిచేవాడు. పిలిచి చిట్టు తవుడు అంటే ఊక ఉంటుంది కదా, ఆ ఊక తవుడు ఇచ్చి పసుపులు ఇవే తింటాయి నువ్వు తిను అనేవాడు. చక్కగా నవ్వుతూ శ్రీహరి అనుకుంటూ తినేసేవాడు. తిని ఆ పిల్లలందరూ కూడా వీడి చుట్టూ తవుడు తింటున్నాడు రా, వీడు బసపడిరా అని ఎగురుతూ ఉంటే ఈయన కూడా వాళ్ళతో పాటు శ్రీహరి అంటూ ఎగురుతూ ఉండేవాడు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాడు.
అంటే వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు అని కానీ, ఏడిపిస్తున్నారు అని కానీ, అది తినకూడని పదార్థం అని కానీ ఆయన భావించలేదు. ఏది కూడా పట్టించుకోవడం మానేసి చాలా నిరాసక్తుడుగా, విరాగిగా చక్కగా జీవితాన్ని గడుపుతున్నాడు మౌనిగా. ఇలా ఉన్నటువంటి ఈయన మౌనంలోనే ఉంటూ ఉంటూ ఒక జడుడిలాగా బ్రతుకుతూ ఉన్నాడు. దేనికి చలించట్లేదు. అలా చలించకుండా ఉన్నటువంటి ఈయన ఏదైతే ఉన్నారో ఆయన్ని చూస్తూ ఆ పిల్లలు ఏడిపిస్తూ ఉన్నారు, అన్ని జరుగుతూ ఉన్నాయి. అలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు రాత్రి పొలానికి నీళ్లు పెట్టమని వాళ్ళ అన్నయ్యలు ఈయన పొలం పంపించారు. ఈయన పొలం వెళ్ళాడు. పైన సన్నగా వర్షం పడుతూ ఉంది. ఈ వర్షం పడుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఈ అబ్బాయి పొలం గట్టు పైన కూర్చొని చక్కగా, అది వర్షం అయినా ఆయన బాధపడేవాడు కాదు, చలికాలం అయినా బాధపడేవాడు కాదు, మండు టెండలో పనులకు పంపించినా కూడా బాధపడేవాడు కాదు. అంటే ఈ బయట ఉన్నటువంటి ఆ వాతావరణంలో వచ్చేటువంటి తాపాలను కూడా జయించుంటాడు. ఈ వాతావరణంలో ఉండేటువంటి ఏ రకమైనటువంటి తాపం కూడా ఆయనని బాధించడం ఆగిపోయింది. ఎండ వచ్చింది, అరే బాగా ఎండ వచ్చేస్తుంది, ఈ ఎండకు నా ఒళ్ళు మండిపోతుంది అనే బాధ లేదు. వర్షం పడుతుంది, నేను తడిచి ముద్దయిపోతున్నాను అనేటువంటి చింత లేదు. చలేస్తుంది, అరే ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను, ఒళ్ళంతా కొంగర్లు పోతున్నాయి అనేటువంటి దిగులు లేదు. ఏ విధమైనటువంటి భావనకి లోను కాకుండా భావాలన్నీ వదిలేసినటువంటి ఈయన ఆ చేనుకి కాపలా కాస్తూ ఉన్నాడు. కాస్తూ ఉన్నప్పుడు అటువైపుగా వృషల రాజు అనేటువంటి ఒక రాజుగారి యొక్క సేవకులు వెళుతూ ఉన్నారు. ఈయన ఏంటయ్యా అంటే ఈ రాజుగారికి, వృషల రాజుగారికి పిల్లలు లేరు, అంటే మగ సంతానం లేదు. లేకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి కొందరు పండితులు చెప్పారు, ఒక ఏదైతే పురుష పశువు ఉంటుందో దాన్ని తీసుకుని వచ్చి ఆ పురుష పశువుని కాళీమాతకి బలిస్తే నీకు అబ్బాయి పుడతాడు అని చెప్పారట. అందుకని ఆయన భటుల్ని పంపించారు. వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఈ భరతుడు ఏదైతే మన ఈ 3వ అవతారంలో ఉన్నటువంటి భరతముని ఉన్నారు కదా, ఈయన ఉన్న దగ్గరికి వచ్చారు ఆ భటులు. వచ్చి చూసేసరికి ఈయన చాలా దిట్టంగా ఉన్నాడు, మనిషి చాలా దృఢంగా ఉన్నాడు. ఈ పిల్లాడు దృఢంగా ఉన్నటువంటి పిల్లాడి దగ్గరకు వచ్చి నువ్వెవరు ఏంటి అని అడిగితే ఈయన సమాధానం చెప్పలేదు. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఈయన సమాధానం చెప్పట్లేదు, జడుడిలాగా ఉన్నాడు. అరే ఇదేరా పురుష పశువు అంటే, పదండి తీసుకువెళదామని చెప్పి ఆ అబ్బాయిని తీసుకువెళ్ళారు. వాళ్ళు లాక్కెళ్ళాల్సిన పని కూడా లేదు, రమ్మనగానే వచ్చేసాడు. ఏది అసలు అభ్యంతరం చెప్పడం లేదు, ఏమీ లేదు కదా. వాళ్ళు రమ్మనగానే ఈయన బయలుదేరి వెళ్ళాడు. కాళికాదేవి గుడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి చక్కగా ఇన్నాళ్ళు ఈయనకి స్నానం సంధ్యలు కూడా లేవండి. ఆ మెడలో జంజం ఉంటుంది కదా, అది కనీసం సంవత్సరానికి ఒకసారి జంధ్యాల పూజల కన్నా మార్చుకుంటూ ఉంటారు. ఆ మార్చేటువంటి ఇది కూడా లేదు. ఈ అబ్బాయి మార్చుకోవట్లేదు, అన్నలు మార్పించట్లేదు. ఏదైనా బాగా మురికి పట్టుకుపోయి ఉన్నాడు, తైల సంస్కారం లేదు, వాటిని జుట్టుని ఏ విధమైనటువంటి కేశ సంస్కారాలు లేవు, జడలు కట్టేసింది జుట్టు, ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి ఉన్నాడు. ఆ ఒంటి మీద బట్ట కూడా ఉందా లేదా అన్నట్లుగా అట్ట కట్టుకుపోయి ఉంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈయన్ని మిగిలినటువంటి పండితులు, బ్రాహ్మణ కుటుంబాలు కలుపుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈయన్ని వెలివేసినట్లుగా చూస్తూ ఉన్నారు. అట్లాంటి ఈ భరతుడిని ఈ వృషల మహారాజు యొక్క సైనికులు తీసుకువెళ్లి కాళీమాత ఆలయం దగ్గర చక్కగా అభ్యంగన స్నానం చేయించారు. చక్కగా తలకి పోశారు, ఒళ్ళంతా రుద్ది శుభ్రంగా స్నానం చేయించారు. చేయించిన తర్వాత అందమైనటువంటి నగలు వేశారు, పట్టు పీతాంబరాలు కట్టారు, మెడలో పువ్వుల మాలలు వేశారు, గంధం పూశారు, చక్కగా పరిమళ సుగంధ ద్రవ్యాలు పూశారు. ఈ జుట్టు అంతా దువ్వి ముడి కట్టారు. ఆ ముడికి చక్కగా పువ్వులు పెట్టి అలంకరించారు. బలికి ఇవ్వడానికి పశువుని సిద్ధం చేశారు. ఈ బలికి ఇవ్వడానికి పశువుని ఇంత అందంగా సిద్ధం చేసి కడుపు నిండా ఆహారం పెట్టారు. మళ్ళీ ఆకలితో ఉండకూడదు కదా, కడుపు నిండా ఆహారం పెట్టారు. అన్ని చక్కగా చేయించుకున్నాడు. వాడు చేస్తూ ఉన్నారు, ఈయన చేయించుకుంటూ ఉన్నాడు. సిద్ధం చేసి బలి ఇవ్వడానికి ఆయన్ని బలిపీఠం దగ్గరకు తీసుకువెళ్ళి అలా పడుకొని పెట్టిన వెంటనే మహారాజు వచ్చాడు. మరి ఈయన బలి ఇవ్వాలి కదా ఈయనని. మహారాజు తన సైనికులతో కూడా అక్కడికి వచ్చాడు. ఆయన కత్తి ఎత్తి ఈ
భరతుడి యొక్క ఆ మెడ పైన కత్తి వేసే లోపుగా ఒక్క పెట్టిన పెద్ద శబ్దం అయిందటండి. పెద్ద కాంతి వచ్చింది, పెద్దగా ఒక వికటాట్టహాసం వచ్చింది, చాలా భయంకరమైనటువంటి శబ్దం వినబడింది. ఆ ధ్వనికి ఆ కోవెల చుట్టూ ఉన్నటువంటి ఆవరణలో ఉన్నటువంటి ఏదైతే ఆ మొక్కలు ఆ చెట్లు ఉన్నాయో అవన్నీ వణికిపోయాయట, కంపించిపోయాయట. ఆ కొండ రాళ్ళన్నీ కూడా కంపించి కదిలిపోతూ ఉన్నాయట. అమ్మా, కాళిక వచ్చేసింది. కాళీమాత ప్రత్యక్షమయ్యింది. వచ్చి రావడంతో మెరుపు వేగంతో ఆ ఖడ్గంతో ఆ మహారాజు యొక్క తల, సైనికుల తలల్ని నరికేసింది. నరకి అంతటితో ఆగకుండా ఆ తలలతోటి ఆమె కొంతసేపు బంతాట ఆడుతుందటండి. ఆ ఏదైతే ఈ మహారాజు సైనికుల తలలు ఉన్నాయో వాటితో బంతాట ఆడుకున్నదట. ఆడుకొని వికటాట్టహాసంగా నవ్వుతూ కరాళ నృత్యం చేసిందట తల్లి. తన కోపం అణిగేంత వరకు నృత్యం చేసింది. చేసి ఇదంతా కూడా ఈ భరతుడికి తెలియదు. ఈయన ఆ శ్రీహరి ధ్యానంలోనే ఉండిపోయాడు. ఈయన చుట్టూ ఏం జరుగుతుంది, తనని బలిస్తున్నారా లేకపోతే ఇంకోటి చేస్తున్నారా అనేది ఈయనకి తెలియదు. ఈయన ధ్యానంలోనే ఉన్నటువంటి స్థాణువుగా ఉండిపోయాడు అన్నమాట. అలాంటి సమయంలో కాళికా మాత వచ్చి ఈ వీరందరి సంహారం చేసి ఆయన ముందు ఈమె మొత్తం తన కోపం తగ్గేంత వరకు నృత్యం చేసి ఈయన ముందు బాసి పట్లేసుకుని కూర్చుందట అమ్మ. అలానే కూర్చుని బిడ్డను చూస్తూ ఉంది. ఈయన కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా కాళీమాత చక్కగా ప్రసన్నంగా నవ్వుతూ కనిపించిందట. ఆ తల్లికి చక్కగా చేతులెత్తి దండం పెట్టాడు. తల్లి వెళ్ళిపోయింది. చూడండి, భగవంతుడిని అంటే ఆ శ్రీమన్నారాయణుడిని సర్వకాల సర్వావస్థలలో నమ్ముకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రక్షణ ఏదో ఒక రూపంలో ఆయన చేయించేస్తారట. వారి రక్షణని ఆయన ఎప్పుడూ మోస్తూ ఉంటారట. మనకి చెప్తారు కదా, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నేను మోస్తూ ఉంటాను. నా భక్తులు ఎవరైతే నిరంతరం నన్ను కలుస్తూ ఉంటారో, వారు నన్ను ఎల్లప్పుడూ భావిస్తూ ఉంటారో, వారు నన్ను సొంతంగా ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళని నేను ఎప్పుడు మోస్తూ ఉంటానయ్యా వాళ్ళ బాధ్యతని అని చెప్పి ఇక్కడ కాళీమాత ద్వారా ఆ ఏదైతే భరతుడికి అన్యాయం జరగబోతుందో ఆ రాజు తలని, ఆ సైనికుల తలని ఆయన తీయించేశారు. అలా ఏదైతే భరతుడు చక్కగా అక్కడ నుంచి ఇక బయటకు వచ్చేసారు. మరలా తన పని తను చేసుకుంటూ ఉన్నారు. ఇలా అనుకుంటూ ఈయన, భగవంతుడా ఎన్ని రోజులు నాకు ఈ శిక్ష, ఈ రోజు వీళ్ళు కొని నరికేస్తే ఈ జన్మ వెళ్ళిపోయేది, ఇంకొక జన్మలో ఇంకా బాగా కష్టపడేవాడినేమో, ఎన్ని రోజులు నేను ఈ జన్మని ఎత్తాలి, ఈ శిక్షని ఎన్ని రోజులు అనుభవించాలి ఆయన మొరపెట్టుకున్నాడట శ్రీమన్నారాయణుడి. అలాంటి సందర్భంలో ఈయన దారి పక్కన కూర్చుని ఉన్నాడు, ఒక జడుడిలాగా కూర్చుని ఉన్నాడు. ఈ కూర్చున్నటువంటి సందర్భంలో అటువైపుగా సింధు దేశ రాజు రహుగణుడు అనేటువంటి రాజు వెళుతున్నారండి. ఆయన ఏంటి అంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక క్షేత్రంలో కపిల మహాముని ఉన్నారు. కపిల మహాముని గురించి చెప్పుకున్నాం కదా, శ్రీమన్నారాయణుడి యొక్క అవతారం, సాంఖ్య శాస్త్రాన్ని చెప్పడానికి వచ్చినటువంటి, తత్వాన్ని బోధించడానికి వచ్చినటువంటి గురువు. ఆయన దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఈ సింధు దేశపు రాజు తత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మతత్వం తెలుసుకోవాలి అనేటువంటి కోరికతోటి ఆ దిక్కుగా వెళుతూ ఉన్నారు. ఆ వెళుతూ ఉన్నటువంటి ఈ రాజుగారి యొక్క బోయిలు, రాజుగారు లోపల ఉన్నారు, ఈయన చూడరు. ఈ బోయిలు ఉంటారు కదా మోసేవాళ్ళు, ఈ పల్లకి ఏదైతే మోసేవాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఒకడు ఈ అబ్బాయిని చూశాడు, ఈ భరతుడిని చూశాడు, ఈ జడ భరతుడిని చూశాడు. ఇప్పుడు ఈయన పేరు జడ భరతుడు అయిపోయింది. ఈ జడుడిని చూశాడు. చూడటంతో అరే వీడు కొంచెం దిట్టంగా ఉన్నాడు, బాగా బలి ఎత్తుగా ఉన్నాడు, పల్లకి మోయడానికి పనికొస్తాడు అని చెప్పి రే ఇట్రా అన్నాడు. అనగానే మరి రాజు ఎవరు పిలిచినా వెళ్తున్నాడు ఈ అబ్బాయి. వెంటనే వెళ్ళాడు, ఈ పల్లకిని మోయ అన్నాడు. పల్లకి ఎత్తుకున్నాడు. ఈ మోసే ఆయన పక్కకు వెళ్ళాడు. ఈ పల్లకి మోయడంలో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. దానిని ముందు వాళ్ళు ఎలా నడుస్తున్నారో దానిని బట్టి వెనక వాళ్ళు స్టెప్ వేయాలి. దానికి ఒక ఊతం ఇస్తూ, దానిని ఒక రకమైనటువంటి జంపింగ్ ఇస్తూ మోసుకుంటూ వెళతారు, లోపల ఉన్నటువంటి వాళ్ళకి శ్రమ తెలియకుండా. ఈ అబ్బాయికి అది రాదు. కాళ్ళు ఎటు పడితే అటు వేస్తున్నాడు, ఎటు నడవాలంటే అటు నడుస్తున్నాడు. దీనితోటి
ఈ బ్యాలెన్స్ తప్పిపోయింది. ఆ పల్లకి బ్యాలెన్స్ తప్పిపోయి లోపల ఉన్నటువంటి మహారాజుకు ఒత్తిడి తగులుతూ ఉంది. ఆయన సరిగ్గా కూర్చుండలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. వెంటనే ఎవరని లోపల నుంచి కేక పెట్టాడు అనమాట. చాలా కోపం వచ్చింది ఆయనకి. అవ్వడానికి ఆయన మంచి మహారాజే, మంచి మనసు కలిగినటువంటి వాడే. మంచి మనసు లేకపోతే తత్వం తెలుసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? తత్వం తెలుసుకోవాలి అన్నా, భగవత్ కథలు వినాలి అన్నా, భగవత్ కీర్తన చెయ్యాలి అన్నా, భగవన్ నామం చెయ్యాలి అన్నా, భగవన్ మాల వేసుకోవాలి అన్నా ఒక గుణం ఉండాలి. సత్వగుణం అనేది మనలో ఉండాలి. అది ఉన్నప్పుడే భగవంతుడు మనకి ఆ కోరికను కలిగిస్తాడు. లేదంటే మనకిగా మనము చెప్పను లేము, పాడను లేము, మాల వెయ్యను లేము. భగవంతుడి యొక్క ఆ సత్వగుణం మనలో కొంచెమైనా ప్రవేశించి ఆయన మన చేత చేయించుకోవాలన్నమాట. ఈ మహారాజు అలాంటి వాడు కాబట్టి, ఈయనలో ఆ గుణం ఉంది కాబట్టి ఈయన తత్వం తెలుసుకోవడానికి పెడుతున్నటువంటి మహారాజు. కానీ నేను మహారాజుని అనే గర్వం ఉంటుంది కదా. ఈ బోయిలు సరిగా మోయట్లేదు అనేటువంటి కోపంతోటి ఎవరు అది పల్లకి సరిగా మోస్తున్నట్లు లేరు, ఎవరు అని చెప్పి ఆయన గట్టిగా అడిగాడు అనమాట. ఆ మాటలు విన్నటువంటి ఈ పల్లకి మోసేవాళ్ళు, మాదేం తప్పులేదు మహారాజా, ఇదిగో వీడొప్పుడు వచ్చాడు, ఈ మొద్దులాగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు అనుకున్నాం కానీ మొద్దులాంటి వాడని అర్థం కాలేదు, వీడికి మోయడం రావట్లేదు, వీడి వలన మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. చెప్పగానే ఈ ఏదైతే మహారాజు గారు సరే కొంచెం సేపు మళ్ళా సర్దు కూర్చున్నా కూడా ఇంకా ఆయనకి ఇబ్బందిగానే ఉంది. ఎప్పుడైతే ఇబ్బంది అవుతూ ఉందో ఆయన వెంటనే పల్లకి ఆపించి ఈ అబ్బాయిని నోటికి వచ్చినట్లు తిట్టేసరికి అప్పటికి కూడా ఏమి నోరు తెరవలేదు. ఈ జడభరతుడు నోరు తెరవలేదు. ఎందుకు అంటే ఏ కారణానికి మాట్లాడితే, ఏ కారణం వలన ఆ మాయ కొంచెం చూస్తుందో, మాయ ఉంది కదా విష్ణుమాయ, ఆయన ఏ విధంగా ప్రయోగిస్తాడో నా పైన. ఇక్కడ వరకు వచ్చాక నేను ఆ విష్ణుమాయకు లొంగిపోయాను అనుకో, మరలా ఎన్ని జన్మలెత్తాలి. అందుకని ఈయన మాట్లాడకుండా మౌనంగానే ఉన్నాడండి. ఆ మౌనంగానే ఉన్నటువంటి ఈయనని ఇంకా ఆయన హెచ్చరించేసరికి ఈయన వెంటనే చెప్పడం మొదలు పెట్టారు. రాజా, నువ్వు చెప్పేది సత్యమే. ఈ బరువు మోయడం, ఇది బరువు అనుకోవడం, అడ్డదారిన నడవడం, ఇదంతా కూడా ఎవరి పని? శరీరం పని, నా పని కాదు. నేనెవరిని? ఆత్మని, దేహిని. నా పని కాదు, నేను మోయట్లేదు దీన్ని, నా శరీరం మోస్తుంది. కాబట్టి నువ్వు నా శరీరాన్ని అనుకో. కొట్టాలి అనుకుంటే నా శరీరాన్ని కొట్టుకో, తిట్టాలి అనుకుంటే నా శరీరాన్ని తిట్టుకో. ఇప్పుడు లోపల ఉన్నటువంటి నువ్వు ఎవరు? నీ ఆత్మని నేను, నా శరీరం మోయట్లేదు, నీ శరీరాన్ని మోస్తుంది. నీ శరీరానికి శ్రమ కలుగుతుంది, నీ ఆత్మ ఎందుకు మాట్లాడుతుంది అంటే ఈయన ఆ ప్రశ్న అడిగేసరికి ఏదైతే ఈ నిద్ర, జాగరణం, ఆకలి, భయం, కోపం ఇలాంటివన్నీ కూడా నీ శరీరానికి సంబంధించినవే కానీ ఈ ఆత్మకు సంబంధించినవి కాదు అని చెప్పి ఈయన మాట్లాడారో వెంటనే మహారాజుకి అర్థమైపోయిందండి. ఇప్పుడు శరీరం ఆత్మ ఒక్కటి కాదు అనేటువంటి స్థితికి ఎవరైనా జ్ఞానులు గుర్తించగలరు. నేనే అనుకునేవాడు గుర్తించలేడు కదా. ఇక్కడ శరీరానికి గాని బరువు నాకు కాదు అంటున్నాడు అంటే ఈయన ఎవరో గొప్ప జ్ఞాని. నేను ఎంత అపరాధం చేశాను, ఒక జ్ఞాని చేత, ఒక పండితుడి చేత, ఒక తత్వవేది చేత నేను పల్లకి మోయించుకుంటున్నాను అనేటువంటిది అర్థం అవ్వగానే వెంటనే మహారాజుకు భయం వేసిందండి. ఎంతటి మహారాజైనా కూడా ఒక జ్ఞానిని, ఒక పండితుడిని అవమానించకూడదు కదా. వెంటనే ఈయన పల్లకి దిగేశారు. దిగి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు. కాళ్ళ మీద పడిపోయారు. మహారాజు వెంటనే అలా కాళ్ళ మీద పడేసరికి ఈయన, మహారాజా మీరు నా కాళ్ళ పట్టుకోవద్దు. ఎందుకు అంటే ఈ శరీరానికి మీరు గౌరవం ఇవ్వద్దు. మీరు మహారాజులు కాబట్టి మీరు మాట్లాడింది కరెక్టే, కానీ మీరు మహారాజు అనేది శరీరానికే, నీ ఆత్మకి కాదు. ఈ శరీరం వదిలేక నువ్వెవరు? నీ మహారాజు పదవి ఏదో, అది దీనికి సంబంధం లేదు కదా అన్న తర్వాత ఈయన చెప్పారన్నమాట. మహారాజు చెప్తూ ఉన్నారు, నేను కపిల మహర్షి దగ్గరికి ఆత్మతత్వం తెలుసుకుందామని వెళుతూ ఉన్నాను. నా అదృష్టం కొద్దీ ఆ కపిల మహర్షి నన్ను పరీక్షించడానికి నీ రూపంలో వచ్చినట్లున్నారు. కాబట్టి నువ్వు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే జడభరతుడు చెప్తూ ఉన్నారు, మహారాజా
నేను మీలానే ఒక మహారాజునే పూర్వజన్మలో. నాకు గత జన్మలు గుర్తున్నాయి, నీకు గత జన్మలు గుర్తులేవు అంతే. మనకి భగవద్గీతలో కృష్ణయ్య అర్జునుడికి చెప్తారు, అనేక జన్మలు నువ్వు పొందావు అర్జున, అనేక జన్మలు నేను పొందాను. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి అనేక అనేక జన్మలు పొందుతూ ఉంటుంది, పొందుతూనే ఉంటుంది. కానీ నా జన్మలన్నీ నాకు గుర్తున్నాయి. నేను ఏ జన్మలు ఎత్తాను, ఎలా ఎలా జీవించాను అనేవన్నీ నాకు గుర్తున్నాయి. వేల జన్మలు నాకు గుర్తున్నాయి. నీకు గత జన్మ కూడా గుర్తులేదు. అందుకే నువ్వు ఆత్మతత్వంలో, నేను పరమాత్మ తత్వంలో ఉన్నావు. ఎప్పుడైతే నీ జన్మలు నువ్వు గుర్తిస్తావో నువ్వు కూడా పరమాత్మవే. ఏ జీవి అయితే తన యొక్క జన్మలు, తన యొక్క స్థితిని, తను ఎక్కడి నుంచి వచ్చాను, తను ఎక్కడికి వెళ్ళాలి, తాను ఏంటి అనేటువంటిది గుర్తిస్తుందో ఆ ప్రతి జీవి, ప్రతి దేహి కూడా పరమాత్మయే అవుతుంది అని చెప్పి కృష్ణయ్య చెప్పినట్లుగా ఇక్కడ ఈయన చెప్తూ ఉన్నారు. నేను మహారాజునే, గొప్పగా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నించి అన్నిటినీ త్యజించి చక్కగా ఆశ్రమ ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తూ కూడా మాయకి లొంగిపోయి, ఏదైతే ఒక జింక మోహంలో పడిపోయి నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను, నేను నాది అనేటువంటి భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఈ మహారాజు తత్వంగా నువ్వు తత్వం తెలుసుకోవడానికి వెళుతున్నావు, కానీ మహారాజు అనేటువంటి పదవిని వదలలేకపోయావు. తత్వం తెలుసుకోవడానికి వెళ్ళే వ్యక్తివి నేను మహారాజు అనేటువంటి గర్వం ఉండకూడదు. నేను మహారాజు అనుకుంటున్నావు అంటే నీలో ఇంకా ఆత్మ ఎక్కడ ప్రకాశిస్తుంది? నువ్వు ఆత్మను గుర్తించలేదు. ఆత్మను గుర్తించినప్పుడు ఆత్మతత్వం ఎలా తెలుసుకుంటావు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఈ రాజుగారు ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు చేసి ఆ పరతత్వ విద్యను బోధించమని అడిగినప్పుడు ఈయన ఒక గురువుగా ఆ మహారాజుకి చక్కగా పరతత్వ విద్యను బోధించాడు. పరతత్వ విద్యని తెలిపారు. నేను, నువ్వు అనేది ఏంటి, ఆత్మతత్వం ఏంటి, పరమాత్మ ఎలా ఉంటారో, ఆయన చేరుకోవాలంటే మనం ఏం చేయాలి, మనల్ని చేరుకోకుండా అడ్డగించేటువంటి శక్తులు ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా జయించాలి, ఇలా అన్ని రకాలైనటువంటి ప్రతి శిశువు జననం దగ్గర నుంచి మరణం తర్వాత జరిగేటువంటి కారణం అన్నిటినీ కూడా ఈయన చాలా చక్కగా తెలియచేసి ఆ మహారాజుకి గొప్పగా జ్ఞానబోధని చేశారు. ఇలా చేస్తూ ఈ జ్ఞానబోధని చెప్తున్నటువంటి ఈయనని ఒక అవధూతగా గుర్తించారు మహారాజు. గుర్తించిన తర్వాత ఈయన చెప్తూ ఉన్నారు, ఇంత జ్ఞానాన్ని బ్రాహ్మణులైనటువంటి పండితులైనటువంటి వారే తెలుసుకోలేక యజ్ఞాలు, హోమాలు, ఏవేవో కర్మకాండాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ విష్ణు సాయుధ్యాన్ని పొందాలంటే అర్హులు అవ్వట్లేదు. విష్ణువుని పొందాలి అంటే, శ్రీమన్నారాయణుడిని తెలుసుకోవాలి అంటే, ఆత్మతత్వం తెలుసుకోవాలి అంటే ఏవేవేవేవో చేయడం కాదయ్యా. ఏం చేయాలి? నోరారా హరిని కీర్తించాలి, హరినామాన్ని చేయాలి, ఆ హరిని ధ్యానించాలి, హరి గురించి చెప్పేటువంటి కథలను వినాలి. ఆ కథలను వింటూ ఉంటే ఎంతటి పాషాఢమైనా కరిగిపోతుంది. మనకు పట్టి ఉన్నటువంటి జన్మల మురికి పట్టి ఉంది కదా, ఈ వంటికి ఎన్ని జన్మల మురికి ఉంటుందోనండి. స్నానం చేస్తాం, ప్రతిరోజు చేస్తాం, గంగా స్నానం ప్రతిరోజు ఈ శరీరానికి చేస్తాము. కానీ భగవద్గీత స్నానం ఆత్మకి చేయించండి అని చెప్తాడు కృష్ణయ్య. ఎందుకు నువ్వు వంటికి పట్టిన శరీరాన్ని, మల నిర్మోచనాన్ని తొలగించుకోవడానికి ఎన్ని స్నానాలు, ఎన్ని నదులు మునిగితే ఏం ప్రయోజనం? భగవద్గీత స్నానం చేశావు అనుకో, అది ఈ భవబంధాలన్నిటి నుంచి కూడా ద్వేషాన్ని కలిగింపచేస్తుంది. నిన్ను ఈ భవబంధాల నుంచి విముక్తుడిని చేస్తుంది. నీకు ఏ విధమైనటువంటి కల్మషం అంటకుండా చేస్తుంది. నీ వంటి పైన ఏ రకమైనటువంటి మురికి లేకుండా చేస్తుంది. ఒంటి పైన అంటే ఆత్మకి అంటినటువంటి కల్మషాలన్నిటినీ కడిగి వేస్తుంది అని చెప్పి మనకు కృష్ణయ్య మొదలులోనే చెప్తారు అర్జునుడికి, చక్కగా చెప్తూ ఉండేటువంటి శ్లోకాలను. అలా ఇక్కడ ఈయన ఆ మహారాజుకి, ఏదైతే రహుగణుడు అనేటువంటి మహారాజుకి తత్వసిద్ధిని చక్కగా మార్గ మధ్యంలోనే ఆయన కపిల మహర్షి ద్వారా పొందాలి అనుకుని బయలుదేరారు. ఋషభుడు అనేటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఇంకొక అవతారమైనటువంటి ఋషభ మహారాజు యొక్క కుమారుడు ఈ భరతుడు.
ఈయన ద్వారా ఈయన ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆ ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి ఆనందంతో తిరిగి మరలా ఈయన ఆ తత్వ సాధనకి సాధించుకోవడం కోసం ఈ మహారాజు వెళ్ళిపోయారు. ఇక ఈ తత్వం బోధించిన తర్వాత ఈయన కూడా జడభరతుడు కూడా వెళ్ళిపోయారు. మరి ఎన్ని రోజులకి నాకు ఆ భగవత్ సేవ దొరుకుతుంది, ఆయన యొక్క దర్శనం దొరుకుతుంది అనుకుంటూ ఈయన కూడా వెళ్ళిపోయారు. ఏదైతే ఈ మహిమ ఈ ఆఖ్యానం ఉన్నదో ఇది ఎంతటి గొప్పది అంటే ఈ భరతుడి యొక్క ఆఖ్యానము తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్తారు. ఎందుకంటే ఈయన కపిల మహర్షి ఇలానే ఎంతో గొప్పదైనటువంటి తత్వాన్ని బోధించినటువంటి మహాముని అన్నమాట. ఈ మహాముని ద్వారా ఎంతో జీవుడికి ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, మనకి వచ్చేటువంటి మాయ ఎలా ఉంటుంది, మనం ఎంతో గొప్పగా ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటాం. అందరం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి గొప్పగా ట్రావెల్ చేస్తూ ఉన్నాం అనుకుంటాం. ఎంత గొప్పగా ట్రావెల్ చేస్తూ ఉన్నాం అనుకుంటే నేనే గొప్ప అనేటువంటి అహంకారం నాలో ఉండొచ్చు. ఆ నేనే అనేది ఎప్పుడైతే ఉందో మనం విష్ణు మాయలో బ్రతుకుతున్నట్లే. ఆ నేనే అనేటువంటి దానిని ఎప్పుడైతే మనం తీసి పక్కన పెడతామో ఆ వచ్చిన వాళ్ళల్లో వారు మహారాజైనా సరే, అతను బిచ్చగాడైనా సరే, ఒక ఆత్మను గుర్తించి వారికి ఇవ్వాల్సినటువంటి మర్యాదను ఎప్పుడైతే ఇస్తామో, ఒక పండితుడికి ఒక ఏదైతే తత్వాన్ని బోధించేటువంటి జ్ఞానికి మనం మర్యాద ఎప్పుడు ఇవ్వడం మొదలు పెడతామో, ఆ జ్ఞానిలో మనం భగవంతుని ఎప్పుడైతే దర్శించగలుగుతామో, ఆ హరికథని ఎప్పుడైతే వినగలుగుతామో, ఆ శ్రవణం చేయడం ద్వారా మన నోరు ఎప్పుడైతే హరికీర్తన పలకగలుగుతుందో అప్పుడు అది మెల్లమెల్లగా 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 జన్మలంతా ఉన్నటువంటి ఈ బురద ఉంది కదా, బురదని కడిగేసి ఇత్తడి పాత్ర బాగా కిలుం పట్టేసినటువంటి ఇత్తడి పాత్ర ఉంది. ఎప్పుడో అమ్మమ్మల కాలం నాటి ఇత్తడి పాత్ర మచ్చుపైన ఉంది. దాన్ని దించాం, తోముదాము అని చెప్పి ఒక పూజకు ఉపయోగిద్దామని దించాం. ఇప్పుడే మనం దించాం. మనమంతా ఎవరం? బాగా మకిలి పట్టినటువంటి ఇత్తడి పాత్రలం. ఇప్పుడే ఫ్రెష్ గా మచ్చుపై నుంచి దించాం దీని లోపల ఏమేమి డిజైన్ ఉందో మనకి తెలియదు. దానిపైనంతా బాగా మకిలి పట్టేసింది. ఈ డిజైన్ ఏం కనిపించట్లేదు, ఏమి రాసిందో తెలియదు. తోముదాం, మెల్లమెల్లగా తోముదాం. తోమగా 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 ఆ మకిలి అంతా పోయి ఆ లోపల ఉన్నటువంటి ఆ డిజైన్ కనిపిస్తుంది. ఆ డిజైన్ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనం పరతత్వాన్ని తెలుసుకున్నట్లే. ప్రియా భగవద్ బంధువులారా, ఈ ఏదైతే ఈ ఆఖ్యానం ఉందో దీనిని వినేవారిని చెప్పేవారిని కూడా ఆ వాసుదేవుడు శ్రీకృష్ణుడు సర్వదా సర్వకాలాల కాపాడుతూ, ఎలా అయితే భరతుడిని బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళినప్పుడు కాళికాదేవి వచ్చి కాపాడిందో అలా మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన కాపాడుతూ దీర్ఘ ఆరోగ్యాలు ధనధాన్యాభివృద్ధి ప్రసాదించడమే కాకుండా చివరికి ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి స్థితి మనందరికీ రావాలి అంటే మనం ఏం చేయాలండి? హరినామ స్మరణ చేయాలి. ఈ కలియుగంలో హరినామ స్మరణ ఒక్కటే మనల్ని ముక్తికి తీసుకువెళ్ళేటువంటి సాధనం. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. శ్రీ గురు చరణారవిందాం నమో నమః.